శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుదేవ, మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ ఏ దిక్కులో ఉంటే మంచిది? పల్లెటూరులో ఇంటి బయట టాయిలెట్ ఉంటుంది కాబట్టి అది ఏ దిక్కులో ఉంటే మంచిది? శాస్త్రంలో మనకి టాయిలెట్ కంటూ ఒక శ్లోకం ఉందండి, ప్రామాణిక శ్లోకం ఉంది. అంతేగాని మనం ఇష్టం వచ్చింది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇవాళ రేపు సిటీస్లో కానీ కొన్ని ప్లేసెస్లో కానీ ఉత్తరంలో కడుతున్నారు తెలియక. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు, అంటే ఉత్తరంలో నిధులు పెట్టుకో. కుబేరస్థానం అది, కుబేరస్థానంలో నిధులు పెట్టుకోవాలి. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు నీ లాకర్లో డబ్బులు పెట్టుకున్నట్టు ఉత్తరానికి కుబేరస్థానం. వాష్రూమ్కి ఎక్కడ చెప్పారు, దానికి ఏమైనా శ్లోకం ఉందా ప్రామాణికంగా అంటే ఖచ్చితంగా విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో సంస్కృత శ్లోకం ఉంది దానికి. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అంటే దక్షిణానికి నైరుతికి మధ్య భాగం, నైరుతిలో కాదు దక్షిణ నైరుతి అంటారు దాన్ని. అంటే సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యలో ఉండేదాన్ని దక్షిణ నైరుతి అంటారు. దాన్ని మీరు ఒక ప్లానింగ్ తీసుకొని నీట్గా దాన్ని గ్రిడ్ తీసి శక్తి చక్రాన్ని అప్లై చేసి బ్రహ్మస్థానం నుంచి ఆ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో, ఇల్లు ఎక్కడైతే కట్టుకున్నారో ఆ లొకేషన్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూసి మీరు దాన్ని బట్టి చూడాలి. అర్థమైందా మీకు? ఆ రకంగా ఎప్పుడైతే చూస్తారో అక్కడ దక్షిణ నైరుతి ఎక్కడ వస్తుందో చూసి దక్షిణం వైపు గోడకి కమోడ్ పెట్టి కట్టాలి. అంతేగాని మళ్ళీ అక్కడ ఉత్తరం గోడకి కట్టకూడదు. అక్కడ మళ్ళీ ఉత్తరం వరకు కట్టి దక్షిణాన్ని చూస్తూ ఉంచకూడదు. అది ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షను పడమర వాయు అని చెప్పారు, అంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగం. అది కూడా రోదనాది గృహస్మృతం అని చెప్పారు. అంటే అక్కడ స్ట్రెస్ ఉండే ప్లేస్ కాబట్టి అక్కడ నువ్వు వెళ్ళొచ్చు, బాత్రూమ్ కట్టుకోవచ్చు. ఎక్కడైనా కానీ దక్షిణం కూడా కమోడ్ ఉండాలి. లెట్రిన్ వెళ్ళేటువంటి ఆ పాయింట్ ఇది అలా పెట్టాలి. ఉత్తరాన్ని చూస్తూ దక్షిణం కూర్చొని చేయాలి. అది శాస్త్రంలో చెప్పినటువంటిది. ఊర్లలో బయట కట్టుకుంటారు, అక్కడ కూడా ఈ దక్షిణ నైరుతిలోనే కట్టుకోవాలి. బయట ఆరు బయట కట్టుకున్నా కూడా అంటే మొత్తం స్థలానికి మొత్తం ఎంత స్థలం ఉంది, ఒక 400 గజాలు ఉందా? పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి ఊర్లలో. 400 గజాల్లో ఇల్లు కట్టుకుంటే మొత్తం ఇలా ఖాళీ స్థలం ఉంటుంది, 500 గజాలు ఉంటుంది. అక్కడ స్థలానికి దక్షిణ నైరుతి ఎక్కడ వచ్చిందో చూసి అక్కడ కట్టుకోవచ్చు. అయితే ఇది కట్టేటప్పుడు గోడ కానిచ్చి మీరు లెట్రిన్ కట్టకూడదు. మీరు దక్షిణ గోడ కానిచ్చేసి కడితే దోషము, గోడ మూతపడుతుంది. గోడ గ్యాప్ ఇచ్చి కట్టుకోవాలి. అర్థమైందా? ఒక కనీసం 6 ఇంచులు గ్యాప్ ఇచ్చినా సరిపోతుంది, ఎక్కువ లేకపోయినా 6 ఇంచులు 1 ఫీట్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. ఆ రకంగా నిర్మాణం చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. అర్థమైందండి ఇది. అయితే ఇక్కడ మనము చాలామంది తెలియక తూర్పులో కట్టుకోవడం, ఉత్తరంలో కట్టుకోవడం చేస్తున్నారు. ఉత్తరంలో కట్టుకుంటే ధన నష్టము, వచ్చే అవకాశాలన్నీ కూడా పోతూ ఉంటాయి. జాబ్ అవకాశం రావాలి, రాదు. ఒక బిజినెస్ చేస్తున్నాం, ఒక కాంట్రాక్ట్ పోతుంది, లేదా ఒక వివాహ సంబంధించిన అవకాశమే పోతూ ఉంటుంది. ధనం చేద్దాకా వచ్చి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఉత్తరంలో కనుక బాత్రూమ్లో ఉంటే. తూర్పు వైపు బాత్రూమ్ ఉంటే సొసైటీలో కమ్యూనికేషన్స్ మొత్తం దెబ్బతింటాయి. ఎందుకంటే పూర్వశ్యత సభాగారం అని చెప్పారు, అంటే సిట్టింగ్ ఏరియా కట్టుకోమన్నారు, కమ్యూనికేషన్ ప్లేస్ అని చెప్పారు. ఇంట్లో వాళ్ళకు ఉండేటువంటి, ఇంట్లో ఉండే పెద్దలకి పిల్లలకి భార్యాభర్తలు విషయంలో కావచ్చు అందరితోనే ఉండే కమ్యూనికేషన్ ప్లేస్ ఈస్ట్. ఎందుకంటే సూర్యుడు అధిపతి తూర్పుకి, ఇంద్రుడు అధిపతి తూర్పుకి. సూర్యుడు ఇంద్రుడు అధిపతి అయిన ప్రదేశంలో నువ్వు లెట్రిన్ బాత్రూమ్ కట్టుకుంటే ఎట్లా? అందుకని దక్షిణ నైరుతి లేదా పడమర వాయువ్యం ఈ 2 ప్లేసెస్ కూడా ఎలాగా అక్కడ లొకేషన్లో ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది కంపాస్ పెట్టి చూడొచ్చు, లేదా నెట్లో కూడా చెక్ చేయొచ్చు. చూసి అది ఎంత ఫీట్ పొడవు వెడల్పు ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి నువ్వు అక్కడ నిర్మాణం చేసుకోవాలి.